కొట్టడం, ఆ భయంతో పారిశ్రామికవేత్తలు సాధారణంగా మనకెందుకు వచ్చిన గొడవ. కానీ ఇక్కడ ఇందులో ఈ కేసులో టీడీపీ స్పెషల్ ఇంట్రెస్ట్ లేదంటే ఇందులో లోకేష్ కూడా ఇన్వాల్వ్ అయినారా? ఆయన పిలిస్తే ఇమీడియట్ గా ముంబై నుంచి వచ్చేసి విమానంలో వచ్చేసి ఇక్కడ కేసు పెట్టేసింది ఆమె. కాదంబరి జత్వాని అనుకుంటాను పూర్తి పేరు, ఇందకటి కాదంబరి జత్వాని. అంటే ఇక్కడ మరి విజయవాడతో లేదంటే ఆ కుక్కల విద్యాసాగర్ కోసం వచ్చిందా, లేదంటే ఇంతకుముందు ఏమన్నా వాళ్ళ 4 ఫాదర్స్ ఇక్కడ ఎవరు ఉన్నారో తెలియదు, కానీ ఒక స్పెషల్ కేర్ స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే టీడీపీని నారా లోకేష్ తీసుకున్నారు ఈ కేసులో. వేరే ఏమన్నా ప్రయోజనం కోరుకుంటుంది ఇందులో తెలుగుదేశం పార్టీ? బేసిక్గా ఆయన చుట్టూతో ఉండే క్వార్టరే ఉంటారు కదా, సరేనా, వాళ్ళు ఎవరైనా ఇట్లా నేసేసేయచ్చండి, జగన్ గారి సంగతి తేల్చేయచ్చు, జగన్ జైలు ఇచ్చేయచ్చు, సజ్జలు నేసేయించచ్చు అని ఏమైనా చెప్తే ప్రొసీడ్ అని ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్లు కొట్టేయచ్చు మనం అని, అంతే తప్పించి అందులో నాకేదో పెద్ద బీభత్సమైన ఇష్యూ ఉందనిపించలేదు. బేసిక్గా ఫస్ట్ జిందాల్ టార్గెట్ అని తెలుసో తెలియదు, నాకు అర్థం కాదు. ఒకళ్ళ విద్యాసాగర్ అనుకుని వేసినట్టున్నారు, అంటే సజ్జలకి ఇది వస్తుంది ఆ చెప్పిన వాళ్ళు అంతవరకు చెప్పుకుంటారు. అసలు విషయం జిందాలు మీరు చూడండి, ఫస్ట్ రోజున డిబేట్లు కానీ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో జిందాల్ ఇంత దుర్మార్గుడు అయితే కాపాడుతున్న బాబు అన్నారు. రెండో రోజు నుంచి జిందాల్ డౌన్ ప్లే అయిపోయింది. కుక్కల విద్యాసాగర్ సజ్జల ముందుకు వచ్చారు. వాళ్ళకేంది ఆఫ్టర్ ఆల్ దాంట్లో వీళ్ళు చిన్న పాత్రధారులు అయి ఉంటారు. ఒకవేళ సజ్జల ఏమైనా పోలీసులకి చెప్పినా నాకు తెలిసి చెప్పాడంటే నేను అనుకోను, ఎందుకంటే అంత జిందాల్ లాంటి దాని విషయాలు సజ్జలకి ఇచ్చి నువ్వు లీడ్ చేయి అని చెప్పి అంత పిచ్చోడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఆ పోలీసు అధికారులు కూడా తప్పుడు కేసులు పెట్టిన ఇష్యూ కాదు. అయితే అక్కడ అమ్మారు. ఇప్పుడు అందులో విచిత్రం ఏంటంటే, ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆ కూచిపూడికి సంబంధించిన ఎవరో సర్పంచో ఎవరో సంథింగ్ అడ్డం తిరిగాడు ఎవిడెన్స్. యాక్చువల్గా అప్పుడు జరిగింది ఏంటి, విద్యాసాగర్ నన్ను మోసం చేసి అంటే విద్యాసాగర్ బ్లాక్ మెయిల్ చేసి స్థలం రాయించుకుంది. ఆ స్థలం అమ్మినటువంటి సందర్భంలో కేసు పెట్టింది. ఇప్పుడు అమ్మేస్తున్నప్పుడు నేను తెలిసి కేసు పెట్టాను అన్నటువంటి. అసలు విషయం ఏంటి, అక్కడ ఆ రోజున ఆ కేసు రిజిస్టర్ చేసినప్పుడు కోర్టులో మ్యాజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం రిజిస్టర్ అయింది.